లోకయాత్ర ముగించినటువంటి ఆత్మస్త్రీ యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి కలిగిన ఈ ఆత్మవర్ణను వైపు ఈ ప్రేమను స్థిరపడి సంరక్షణ ఎన్నటికీ నిరాకరింపబడినట్లు చేయదు. మీ జగత్తుగా కలిసి ఏదైనా జీవించి పాలించి మా ప్రభుత్వ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో పుట్టే ప్రతి ప్రాణి కూడా మరణాన్ని చవిచూడక తప్పదు. ఈ లోకంలో ఎంతో మంది రోజు పుడుతూ ఉంటారు, రోజు చనిపోతూ ఉంటారు. కానీ కొంతమంది చనిపోయినప్పుడే కొంతమంది గుర్తు పెట్టుకుంటారు. ఒకవేళ రోడ్డు పక్కన ఉన్నటువంటి భిక్షగా చనిపోయాడు, వాడిని ఎవరు గుర్తు పెట్టుకుంటారు? తీసుకెళ్ళి కుప్పతో వేసి ఆ యొక్క మున్సిపాలిటీలో చనిపోయి కూర్చుంటారు. అదే ప్రైమ్ మినిస్టర్ కొడుకు లేకపోతే చీఫ్ మినిస్టర్ కొడుకు ఏం చేస్తారు? అంకులు ఆర్పాటాలు పెట్టి ఆ యొక్క సమాధికి తీసుకెళ్ళడం, సమాధి చేయడం అనేది కూడా చేస్తారు. మదర్ తెరెసా గారు మరణించినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ మదర్ తెరెసా యొక్క మృతదేహాన్ని చూడాలా, ఆమె యొక్క అంత్యక్రియలో పాల్గొనాలని చెప్పేసి ఎంతో మంది భూమిగారు, ఎంతో మంది ప్రపంచంలో నలుదేశాలకు పరిగెత్తుకుంటారు. మరి మదర్ తెరెసాకు ఆ యొక్క తన నివాళి అర్పించడానికి ముఖ్య కారణం ఏంటి? ఆమె చేసినటువంటి సేవ, నిస్వార్థమైనటువంటి సేవ, దేవునిలో జీవితము ఆమెను ప్రపంచానికి కాల్చింది. కారణమైన సహోదరి సహోదరులారా, మన జీవితం బట్టి మన యొక్క ప్రపంచం ఉంటుంది. మనం జీవించేటటువంటి జీవితము అత్యున్నతమైనటువంటిదైతే చుట్టూ ఉన్నటువంటి జనులందరూ కూడా వారి కోసం పరిగెత్తుకు వస్తారు. రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఎంతో మంది జనాలు ఆ మరణ వార్తను విని వాళ్ళు హార్ట్ అటాక్ చనిపోయారు. అంటే ఆయన చేసినటువంటి సేవ, ఆయన చూపినటువంటి ప్రేమ. ఈరోజు మన మధ్యలో థోమాస్ రెడ్డి గారు మరణించి ఈ లోకాన్ని వదిలిపెట్టి పరలోక ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈయన యొక్క ఈ పరలోక ప్రయాణము మన ఒక్కొక్కరికి ఏమి నేర్పుతూ ఉంది అంటే, ఈ లోకంలో నీవు జీవించేటటువంటి జీవితాన్ని బట్టి నిన్ను గుర్తుంచుకుంటావు, నీ యొక్క చివరి గడియ ఉంటుంది, నీ యొక్క పరలోక ప్రవేశం ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనం జీవించేటటువంటి జీవితమే ముఖ్యము. ఒకసారి పునీత పాదువాపురి అంకుల్ వారు ఒక ధనికుడైనటువంటి ఆ యొక్క పాదువాపు అత్యంత ధనికుడైనటువంటి ఒక వ్యాపారి యొక్క మరణానికి ఆయన మరణించినప్పుడు ఆ యొక్క సమాధి చేసేటటువంటి ఆ యొక్క సమయంలో ఈయన కూడా ఆ యొక్క మృతదేహం దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క ధనవంతుని యొక్క మృతదేహాన్ని చూడాలని చెప్పేసి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు పునీత పాదువాపురి అనుకోని వారు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ, నీ సంపద ఉన్న చోటనే నీ హృదయం ఉండును అని చెప్పాడు. ఆ తర్వాత ఈ ధనికుడు ఈ లోకంలో ఉన్నప్పుడు డబ్బులు ప్రేమించాడు కాబట్టి ఈయన యొక్క హృదయం డబ్బు దగ్గర ఉంది అన్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కోపం వచ్చింది. అందరూ కూడా అనేక ఎలా చెప్తున్నావు అని అన్నప్పుడు ఆయన చెప్పాడు, మీకు కావాల్సింటే, మీకు రుజువు కావాలనుకుంటే ఆయన యొక్క హృదయం దగ్గర కట్ చేసి ఓపెన్ చేసి చూడండి. ఆయన యొక్క హృదయము ఆయన యొక్క శరీరంలో లేదు అని చెప్పాడు. వెంటనే ఒక డాక్టర్ని పిలిచి ఆయన యొక్క శరీరాన్ని కోసాడు. కోసి చూస్తే ఆయన యొక్క శరీరంలో ఆయన యొక్క గుండెకాయ లేదంట. వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు, మరి ఏమైంది ఈ గుండెకాయ అన్నప్పుడు వెంటనే పునీత పాదువాపులతో పాల్గొన్నారు. ఆయన యొక్క ఇంటిలో పెట్టుకున్నటువంటి ఆ యొక్క ధనాన్ని పెట్టుకున్నటువంటి ఆ యొక్క పెట్టె తీసి చూడండి అందులో కనిపిస్తుంది అని చెప్పేసి వెళ్ళి వెంటనే ఆ యొక్క ధనాన్ని పెట్టుకున్నటువంటి ఆ యొక్క పెట్టెలో ఆయన యొక్క గుండెకాయ, ఆయన యొక్క హృదయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన సంపద ఉన్న చోటనే మన హృదయం
ఉన్నాడు అనడానికి రుజువు తన కుమారుడు విజయభాస్కర్. ఈ ఆలయంలో నేను చాలాసార్లు విన్నటువంటిది ఏంటంటే, ఏదైనా సరే పని మొదలు పెట్టాలా, ఏదైనా గుడి పని మొదలు పెట్టాలా, గుడికి ఏదైనా అవసరం ఉందంటే మొట్టమొదటిగా చేసేటటువంటి వాడు విజయభాస్కర్. అంటే థామస్ రెడ్డి ఆయన యొక్క జీవితంలో చిన్నమ్మ థామస్ రెడ్డి ఇద్దరు కూడా విజయభాస్కర్ రెడ్డికి నేర్పించినటువంటిది ఏంటి? నీవు ఎల్లప్పుడూ కూడా దేవునికి భద్రమై జీవించాలి, నీవు దేవుని యొక్క కార్యక్రమంలో ముందుండాలి అన్నటువంటి. అందుకే ఆయన ఆ విశ్వాసాన్ని పొంది ఈరోజు ఆయన తన జీవించేటటువంటి జీవితంలో దేవునికి గుడికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇదంతా కూడా వీరిద్దరే, చిన్నమని యొక్క థామస్ రెడ్డి. ఈరోజు మామూలుగా మన పట్టణాల్లో, ఆదివారం పట్టణాల్లో విశ్వాసం గురించి మరియు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తా ఉంటున్నారు. అందులో థామస్ గారి గురించి యోహాను సువార్తలో 20:28 వచనంలో థామస్ గారి గురించి చెప్తారు. థామస్ గారు, నేను ప్రభువును చూసి ఆయన యొక్క చేతుల గంటలలో నా యొక్క పేరు పెడితేనే నేను నమ్ముతాను అంటాడు. ప్రభు వచ్చి, ఇదిగో తోమా, నీవు అవిశ్వాసం కాక విశ్వాసమై జీవించు, నా చేతులు చూడుము, నా ప్రక్క చూడుము అని చూడు. అప్పుడు థామస్ గారు అంటారు, నా దేవా నా ప్రభువా. థామస్ గారు ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మొత్తాన్ని ఈ రెండు మాటల్లో చూపించారు. నా దేవా నా ప్రభువా. థామస్ గారు పేరు పెట్టినటువంటి ఈయన కూడా ఆయన యొక్క జీవితంలో విశ్వాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అందుకే ఈనాడు ఆయన యొక్క ఆత్మ దేవుని యొక్క సన్నిధానాన్ని చేరేటట్టుకు సంసిద్ధపడుతుంది. కావలసిన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనందరం కూడా ఈ యొక్క థామస్ యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని, పరలోక రాజ్య బహుమానాన్ని ప్రభువు ప్రసాదించాలని మనందరము ప్రార్థనా సహాయం చేద్దాం. అలాగే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి చిన్నమ్మకు ప్రభువు తన యొక్క కృపను చూపించి ఆయన యొక్క ఓదార్పును ఓర్పు దయచేయాలని, సహాయ సహకారాలు అందించాలని, విజయభాస్కర్ రెడ్డి వారి కుటుంబాన్ని కూడా ప్రభువు తోడుగా ఉండి ఆయన యొక్క కృపను చూపించాలని అనంతరం ఈ జీవితంలో ప్రత్యేకించి ప్రార్థించుతాం. పితా పుత్ర పవిత్ర నామమున
అతడు పవిత్రాత్మని శరీరం జన్మించను. నీ చిత్తం నెరవేర్చు నీకు పరిశుద్ధ సంపాదించుకు వారి సంచాచి సర్వశ్రమను అనుభవించను. ఇది మనం చూస్తామని మాకు అనుగ్రహించను. కావున సమేతమున మీకు మీ స్థితిగా చేయుట ఇట్లనగా ఓ ప్రభువని నిఖంగా పవిత్రుడు స్థల పవిత్రతకు వెళ్ళింది కనుక నీ పవిత్ర వారి పరిశుద్ధ మారుతున్నాను. ఈ విధంగా మాకు మా ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు కలుగుగాక. వారు ఇష్టపూర్తిగా తన తాను అర్పించుకున్నప్పుడు అప్పమందుకుని కృతజ్ఞత వందనం చెప్పి గురించి శిష్యులు అనేవి మీరందరూ దీన్ని తీసుకుని వెళ్ళినప్పుడు వెళ్ళైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానం చేయరు. ఏదైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్త పాత్ర. ఇది మీ కొరకు అనేక కొరకు పాప పరిహారములకై దారిపోయేవాడు. దీన్ని నా జ్ఞాపకార్థము చేయరు. ఇది విశ్వాస లక్ష్యము. తాను స్మరిస్తూ జీవన రక్షణ పాత్రని సమర్పిస్తున్నాము. నీ సంపూర్ణ పరిచర్య చేయడం పాత్రలు చేసేందుకు నీ మోదనకు తెలుస్తున్నాము. క్రీస్తు శరీర పాలనకు మాట్లాడుతున్నాము. ప్రపంచమంతా వ్యాపించిన ఈ జ్ఞాపకం మా గురువులను మా గారి వారి గురువులందరికీ మన ముఖ్యంగా ఈరోజు చిన్న మా కుటుంబాన్ని సమర్పిస్తున్నాము. విజయవాడ కుటుంబాన్ని సమర్పిస్తున్నాము. ఈ ప్రభుత్వం ఓదార్పుగా ఉండి మీ యొక్క కృపను కనికరాన్ని ఈ ప్రభుత్వం ప్రార్థిస్తున్నాము. మీరు ఈ దినం ఈ లోకంలో నేర్పించుకున్నటువంటి థామస్ రెడ్డిలను మీ సేవకుని జ్ఞాపకం ఉంచుకోండి. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మతంలో భాగస్థులైన ఆయన ఉత్థానమును పాల్గొంటారు. ఉత్థానమును చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ గడిగడవద్దు ఈ లోకంలో వారందరినీ స్మరించండి. వారిని ప్రకాశంలో చేర్చుకోండి. మా అందరికీ దయచూపండి. దేవుని మయమాలతో అపోస్తులతో మీకు సేవ చేసిన పుణ్యాలు అందరితో మాకు నిత్య జీవంలో భాగం కలిగింది. అప్పుడు మేము వారిని కలిసి మీకు మా యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి పంచుకోవాలి. వారి ద్వారా వారితో వారి సర్వశక్తులైన సర్వేశ్వర పవిత్రాత్మయుతమైన నీకు ఇవైపులు గౌరవమైనను కలుగుగాక. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తులుగా జీవించడం. పరలోకమందు మా యొక్క తండ్రి Amen.
వారికి రక్షించము. ఈ రోజు మాకు శాంతి ప్రసాదించము. మీ దయన పాపములను విముక్తులు చేసి అన్ని కల్పన సర్వదా కాపాడు. ఈ మోక్షాన్ని మా రక్షణ యేసుక్రీస్తు వారు నిరీక్షించుతున్నాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని అపోస్తలుడైన ప్రభువైన యేసు మా పాపములను శ్రీశ్వర విశ్వాసం వీక్షించము. నీ ప్రకారం నీ సర్వ శాంతి అనుగ్రహించు. వివేకం చెల్లించు పాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి సమాధానం మీ అందరితో ఉండుగాక. ఒకరినొకరు సమాధానం తెలుపుకుంటారు. ఇదిగో సర్వేశ్వరుని వెలుగుతున్నాను, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఇది ఎందుకు పిలువబడిన నీవు ధన్యుడు. క్రైస్తవులుగా ఆనందంగా దివ్యస్థానంలో స్వీకరించండి. మిగతా వారు అక్కడ వారి కోసం ప్రార్థించగలరు. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసంతో స్వీకరించరా లోక యాత్రను గమనించుకొని దైవ సన్నిధికి పరలోక యాత్రను సాగిస్తున్నటువంటి ఆలగడ్డ థోమస్ రెడ్డి, వారి యొక్క సతీమణి ఆలగడ్డ చిన్నమ్మ, వారి యొక్క కుమారుడు ఆలగడ్డ విజయభాస్కర్ రెడ్డి చాలా రోజుల క్రితం దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడల్లా వారు కలిగిన మాట, వారు పొందే అనుభూతిని పంచుకున్న విధానం విశ్వాస సత్యంలో బలపరిచిందని చెప్పాలి. ఎందుకంటే వారు వారి యొక్క మాటలలో కానీ వారి యొక్క క్రియల్లో కానీ నేను గమనించినప్పుడు విజయభాస్కర్ సార్ వారి యొక్క ప్రేమను, తండ్రిపై ఉన్న గౌరవాన్ని, ఎందుకంటే ప్రతి క్షణము ప్రతి గడియ కూడా తపన చెందారు. ఆయనకు సాధ్యమైనంత వరకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని కానీ లేకపోతే మంచి విధంగా చూసుకోవాలని ఆయన ప్రయాసపడ్డారు. దాదాపు హార్ట్ అటాక్ అనేది 1-2 సార్లు వస్తున్నారు, కానీ 3 సార్లు వచ్చింది. ఎందుకంటే గుండె ధైర్యం ఎక్కువ, విశ్వాసం ఎక్కువ. అందుకేనేమో దేవుడు
పదే పదే కడుతూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు, సంసిద్ధపడు సిద్ధపడు సిద్ధపడు. ఆ గడియల్లో ఆ సమయంలో తన కుమారుడు విజయభాస్కర్ పక్కనే ఉండి వాళ్ళ తల్లిగారు చెప్పారు, చిన్నప్పుడు చెప్పే మాట, భాస్కర్ 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 అని పిలిచేది. పిలిచినప్పుడల్లా ఆయన తండ్రి తన యొక్క నేత్రాలు కానీ స్పర్శ కానీ తన కుమారుడు అయితే చూసేవాడు. అంటే అంతగా ప్రేమించాడు, అంతగా దగ్గరయ్యాడు. నిజంగా అలాంటి కుమారుడు వారికి సంతానం కలగడం అనేది ధన్యవాదాలు చెప్పాలి. అలాగే వారు చేస్తున్న విశ్వాస సత్యాన్ని చెప్పాలి. కాబట్టి వారికి ఇప్పుడు వీడ్కోలు చెప్తున్నా. ఎవరైనా చూడదలుచుకున్న వారు అందరం పైకి ఇచ్చిన తర్వాత అందరూ కూడా ముందుకు రండి. చివరి ప్రార్థన చేస్తాం. తర్వాత ఆత్మీయదేహాన్ని మేమంతా ప్రవాసంగా కాసేపు కూర్చోండి, కాసేపు కూర్చోండి మావాలి. ఒక నిమిషం కూర్చోండి. ఆర్థర్ సార్ ఏమైనటువంటి మిత్రుడు మన విజయభాస్కర్ సార్కి ఆర్థర్ సారు మాటలు మన యొక్క ప్రవాసం గురించి, తర్వాత విజయభాస్కర్ సార్ గురించి వాళ్ళ గురించి చెప్తాడు. కాబట్టి ఒక క్షణం కూర్చోండి మావాలి. స్టూడెంట్స్ బాగా చర్చిలో మాతో కలిసి సింగింగ్ పోయి పాడేవాడు. మాతో మాకు కూడా మా స్టూడెంట్స్ అందరికీ ఒక ఐకాన్ మా పెళ్ళి కూడా ఇంటర్నేషనల్ మ్యారేజ్. మా పెళ్ళి కూడా మా పెళ్ళి కంటే దగ్గర చేయించున్నాం. మొన్న జస్ట్ ఒక ఆఫీసర్స్ వచ్చి చూసిపోయి అక్కడ అన్న గురించి కూడా ప్రత్యేకంగా ఒక మాస్ పెట్టించడం. ఈరోజు వారికి
ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీరాన్ని మమ్మల్ని పోషించి నీ జీవంతో మమ్మల్ని నూతన పరుస్తున్నాము. నేను సర్వ భక్తుడిగా ఈ బలి స్వీకరింప నీ కృపను దయచేయండి. మా క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. మాట కాదు, వాళ్ళు చెప్తారు. ప్రభువు మీతో ఉండుగాక. ప్రార్థించడం. ఓ సర్వేశ్వర, మేము చేయని ఈ ప్రార్థనలను దయతో ఆలకించండి. నీ పిలుపునందుకొని ఈ లోక జీవన యాత్రను ముగించినటువంటి ఈ మీ కుమారుడైనటువంటి తోమాస్ రెడ్డి ఆత్మపై అనుగ్రహం ఉంచి శాంతి కాములకు నిలమైన మీ రాజ్యంలోనికి చేర్చుకునండి. పునీతుల సత్సాంగత్యము దయచేయండి. ఆ నామములైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. దైవ పునీతులారా ఇతనికి సహాయంగా రండి. దైవదూతలారా ఇతనికి ఎదురుగా రండి. అందరూ ఇతని ఆత్మను చేకుని మహోన్నతుడైన సర్వేశ్వరునికి సమర్పింపుడు. నిన్ను పిలిచిన క్రీస్తు నీకు తన చెంత స్థానము వస్తువుగాక. దైవదూతలు నిన్ను అబ్రహాము గడిలోకి చేర్చుదురుగాక. అందరూ ఇతని ఆత్మను చేకుని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ఓ సర్వేశ్వర, తామసుడి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. అందరూ మీ దివ్య ప్రకాశము తామసుడి యందు శాశ్వతంగా ఉండుగాక. ఇతని ఆత్మను చేకుని మహోన్నతుడైన సర్వేశ్వరునికి సమర్పించు. ఇతని ఆత్మను చేకుని మహోన్నతుడైన సర్వేశ్వరునికి సమర్పింపుడు. ప్రార్థించుదము. దయామయుడైన మా సర్వేశ్వర, ఈ మా సోదరుడైనటువంటి తామసుడి ఆత్మను మీకు అప్పగిస్తున్నాము. ఇతనికి మీ స్వర్గ ద్వారములను తెరవండి. మేమందరము క్రీస్తునాథుని కలుసుకున్న వరకు తదుపరి మీతోనూ మా సహోదరి సహోదరులతోనూ శాశ్వతముగా జీవించినట్లు చేయమని మా నాథైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము.